హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీ అందరూ సేఫ్‌గా ఉన్నారనుకుంటున్నాను. మేమైతే సేఫ్‌గా ఉన్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను చికెన్ పికిల్ రెసిపీతో. సో, మీకు తెలుసు కదా చికెన్ పికిల్ చేశాను. 2 డేస్ అయింది. టేస్ట్ చూసాను. చాలా బావుంది. చిన్న చిన్న చేంజెస్ చేయాల్సింది. వాటిలతో పాటు నేను చెప్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, చికెన్ నేను తీసుకొచ్చాను. లిషియస్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను ఈ మధ్యనైతే నాన్ వెజ్. సో, బయట చాలా రష్ ఉంటుందంట అందుకని. సో, దాన్ని 1 ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసేసాను. నాకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయి. సో, వాటిల్ని కట్ చేసేసానన్నమాట. ఇక్కడే నేను ఒక తప్పు చేశాను. అదేంటంటే ప్రతీదీ ఒకే సైజ్ ఉంటే బావుంటుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం గదా! అప్పుడు బావుంటుంది. నేను కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి చేయడం వల్ల ఏమైంది సో, ఇప్పుడైతే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని బాయిల్ చేయాలి. ఈ రెసిపీ నేను శ్రావణీస్ కిచెన్‌లో చూసినట్టున్నాను. చాలా వీడియోసే ఉన్నాయి. సో, ఆహ్, ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ప్రాసెసే ఉన్నాయన్నమాట. నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఏం వేయలేదు. జస్ట్ ఈ చికెన్‌ని వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం కుక్ అయిపోయినంత వరకు వదిలేయాలి. సో, వాటర్ ఏం వేయక్కర్లేదు మనం. చాలా వాటర్ అందులోంచే వస్తది. తర్వాత చక్కగా కుక్ అయిపోద్ది. సాల్ట్ అండ్ టర్మరిక్ వేసాను అంతే. చాలా ఈజీ చెప్పాలంటే. కానీ కొంచెం ప్రాసెస్ అన్నమాట చేయాల్సింది. బట్ ఇష్టమున్న వాళ్ళు బయట చాలా కాస్ట్‌లీ ఉంటది. దాని బదులు కొనుక్కోవడం కన్నా చేసుకుంటే కొంచెం బావుంటదనిపిస్తది నాకు. సో, అయిపోయింది. వాటర్ అంతా పోయింది. చూసారు కదా! తర్వాత మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. ఫ్రెష్‌గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వాడితేనే బావుంటుందంట స్టోర్ బాట్ కన్నా. సో, అందుకని నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేశా. సో, కొంచెం క్వాంటిటీ కదా! అది సరిగ్గా నలగలేదు కానీ పర్లేదు. తర్వాత చికెన్ పీసెస్‌ని బాయిల్ చేసి ఉంచాం కదా! వాటిల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనుకోండి. చిన్నవన్నీ బాగా గట్టిగా అయిపోతున్నాయి. పెద్ద సైజ్ పెద్దవేమో సరిగ్గా ఉంటున్నాయి. అలా అని అందుకని చెప్పి అన్నీ ఒకే సైజ్ కట్ చేస్తే మనకి ఇంకా టేస్టీగా బావుంటుంది అన్న విషయం నేను కనిపెట్టా. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం పికిల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మసాలాస్ కూడా ఇందులోనే వేసుకుంటాము. సో, ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైక్ కలర్ చేంజ్ అయ్యి బాగా కుక్ అయినంత వరకు. ఇక్కడ ఎక్కువ బాగా మనకి ఫ్రై అవ్వలేదనుకోండి మనకి పికిల్ ఎక్కువ రోజులు ఉండదు. నార్మల్‌గా అయితే 1 మంత్ అలా ఉంటదంట. సో, బాగా కుక్ చేసుకోవాలి. సో, ఇక్కడ చిన్న చిన్నవన్నీ కూడా చాలా గట్టిగా అయిపోయాయి. ఎంత గట్టిగా అయిపోయాయంటే మా ఆయన జోక్ కూడా చేశారు. "జంతికలేస్తావు కదా! నిజం చెప్పు" అని. సో, అంత గట్టిగా అయిపోయిందనమాట. తర్వాత మనం ఒక మసాలాస్ కూడా తయారు చేసుకోవాలి. డ్రై మసాలా. అందులో మనం ఇందాకల చూపిచ్చాను కదా! ధనియాలు, మెంతులు, జీలకర్ర, లవంగాయలు, యాలకులు వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చికెన్ కూడా అయిపోయింది. తీసి పక్కనుంచేయాలి. నాకు ఇక్కడ ఆయిల్ ఎక్కువయిందనిపించి కొంచెం ఆయిల్ తీసేసాను. బట్ తీయకుండా సరిగ్గా సరిపోయేది ఉంచేసుంటే. దాల్చిన చెక్క, ధనియాలు, మెంతులు, లవంగాయి, యాలక్కాయ్. సో, అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా! అది ఈ ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేయకపోతే మళ్ళీ మనకి నిలవ ఉండదు. అందుకని చెప్పి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ పీసెస్‌ని కూడా ఇందులో వేసేసుకొని ఉప్పు, కారం, ఆ మసాలా వేసేసుకుంటే అయిపోతుంది అంతే. సో, గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నోళ్ళు కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరికొంచెం ఎక్కువ వేసి చేసుకున్నా గ్రేవీ ఎక్కువొస్తది. అండ్ ధనియాలు అక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నా గ్రేవీ ఎక్కువొస్తది. తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం. ఈరోజు వీడియోలో మనం ఆల్మోస్ట్ 3 రెసిపీస్ చికెన్‌వే చూపిస్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు నా మీద కోపం అవ్వకండి. మళ్ళీ రేపటి నుంచి వెజ్ చూపిస్తా. మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా కూడా వేసేసుకున్నాను చూసారు కదా! నెక్స్ట్ ఇందాకల మనం కుక్ చేసేటప్పుడు ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా! దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన వెంటనే మనకి బబుల్స్ లాగా వచ్చేస్తది. హాట్ ఆయిల్‌లోని కారం వేస్తే. అలా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్‌లో గ్లాస్ జార్‌లో కానీ మనం మార్చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవడమే.
సో సాల్ట్ కొంచెం సరిపోలేదు అనిపించి మరి కొంచెం వేసాను అంతే. తర్వాత కారం. కారం కొత్తది మంచిది అయితే మనకి కలర్ చాలా బాగా వస్తది. సో చూసారు కదా, కారం వేసిన వెంటనే బబుల్స్ లాగా వచ్చింది అండ్ కలర్ కూడా బాగా వచ్చింది. సో లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. సో అదే అర్థమైంది. 2-3 సార్లు చేస్తే ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అనేది తెలిసిపోతుంది అండ్ బాగానే వచ్చేస్తుంది. అంత కష్టమైన రెసిపీ అయితే ఏం కాదు. సో లెమన్స్ అయితే నేను ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసుకున్నాను. 2-3 చేసుకోండి సైజ్ బట్టి. బాగా మిక్స్ చేసేసి మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకోవడమే. సో మీరెలా చేస్తారు? ఇలానే చేస్తారా? వేరే రకంగా చేస్తారా? అనేది నాకు చెప్పండి. నేను చేసిన దాంట్లో అదొక్కటే. అన్ని సైజు ఒకే సైజులో కట్ చేసి ఉంటే అన్ని కరెక్ట్‌గా సేమ్ ఒక్కలానే కుక్ అయ్యేవి. ఇప్పుడేంటయిందంటే చిన్నవన్నీ కొంచెం ఎక్కువ క్రిస్పీ అయిపోయాయి అనమాట. డీప్ ఫ్రై ఎక్కువ చేయడం వల్ల. సో ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజైతే 5:15కే లేచాను. సో లేచి నార్మల్ చేయాల్సిన పనులన్నీ చేసేసా. ఇంకా సేమ్ ఏం చూపిస్తాంలే అని చెప్పి ఇంకేం చూపించలేదు. క్లైమేట్ అయితే మాత్రం చాలా ఉంది ఈ మధ్యన. సో ఈవినింగ్ అయితే మంచిగా వర్షం కూడా పడుతుంది. గాలి ఎంత గాలొస్తుందంటే అసలు చాలా చాలా మంచి గాలొస్తుంది. సో నా లెమన్ గ్రాస్ అయితే ఎందుకో కొంచెం వాడిపోయింది. వాటర్ అన్నీ బానే వేస్తున్నాను. మిగిలినవి బాగున్నాయి కానీ అదొకటే కొంచెం వాడింది. సో తెలీదు నాకెందుకో ఏంటో. ఇక్కడైతే మీకు అన్వి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇది ఎప్పుడంటే సండే అన్నమాట. సండే మా ఆయన కొంచెం వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చారు. చెప్పాను కదా సూపర్ డైలీలో వాటిల్లో దొరకట్లేదని. అందుకని వెళ్ళి దగ్గరలోని రష్ లేని దగ్గర చూసుకొని తీసుకొచ్చారనమాట కొన్ని సామాన్లు. తర్వాత ఇదైతే అన్వి మొన్న కట్ చేసింది కదా కార్డ్బోర్డ్స్ అన్ని, వాటితోనే ఏదో హౌస్ చేస్తానని చెప్పి కష్టపడింది. గాలికి కొంచెం ఊడిపోయింది కానీ బాగానే చేసింది పాపం. అండ్ నేనైతే మ్యాంగోస్ కూడా ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్ డైలీ ఆన్లైన్లో కన్నా ఇంటి దగ్గరికి బండి మీద వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. రేట్ కూడా 60 రూపీసే కేజీ. సో బాగుంది. అండ్ సండే ఇంకా వెజిటేరియనే చేసుకుందామని చెప్పి ఈ వీక్ ఆల్రెడీ ఎగ్ ఒకసారి చికెన్ ఒకసారి అన్నిసార్లు తిన్నాం కదా అని చెప్పి వెజ్ చేద్దామని చెప్పి ఏమంటారు దాన్ని, బీరకాయ చేసిన. అది కూడా ఎంత నార్మల్గా ఎంత శాంతిగా వీలైతే అంత శాంతిగా మసాలాస్ ఏం లేకుండా చేసుకుందామని చెప్పి జస్ట్ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు బోల్డ్ వేసుకొని ఈ బీరకాయతో కర్రీ చేసుకుంటాం కదా నార్మల్ బేసిక్ కర్రీ, అది చేసుకుంటున్నాం. అలా చేశాక మళ్ళీ అన్వికి బీరకాయ వద్దు నాకు చికెన్ కావాలి అలా అంటే, ఈవినింగ్ క్లైమేట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి లిషియస్ నుంచి చికెన్ లాలీపాప్ ఇంకా సూప్ బోన్స్ తెప్పించాను. అవి చూపిస్తాను, ఆ రెసిపీ కూడా చూపిస్తా. సో ఇంకా టమాటో పప్పు చేసుకున్నాను. ఎన్ని మసాలాలు తిన్నా ఇంత సింపుల్ హాయిగా లంచ్ చేస్తే ఉన్నంత ఆనందం ఇంకా రాదు. అంతే, ఇందులో కొంచెం పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ బీరకాయలో వెల్లుల్లిపాయలు చాలా చాలా బాగుంటాయి. సో ఇంక ఇక్కడ మళ్ళీ టేస్ట్ చూద్దామని చెప్పి తీస్తున్నాను. ఇంతే అవ్వలేదు, ఇలాగా 2 జార్స్ అయ్యాయి అనమాట. అండ్ ఎవరి దగ్గరైనా మైక్రోవేవ్ ఉంటే సర్వ్ చేసుకునే ముందు ఒకసారి మైక్రోవేవ్లో పెట్టి తింటే ఇంకా బాగుంటుందంట. నాకు ఎవరో ఇన్స్టాలో మెసేజ్ చేశారు. సో మన దగ్గర మైక్రోవేవ్ లేదు కాబట్టి మేము అలా తిని అడ్జస్ట్ అయిపోతాము. మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు, ఈ రెసిపీ చేసుకున్న వాళ్ళు మైక్రోవేవ్ చేసి తినండి, బాగుంటుందంట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఫుల్ వర్షం కూడా పడుతుంది. ఇంకా ఈ టైంలో వేడి సూప్ అండ్ చికెన్ లాలీపాప్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో చికెన్ బోన్ సూప్ ఆల్రెడీ నేను చూపించాను, ఎప్పుడైతే కుక్కర్లో చేస్తా, బట్ ఈసారి కడాయిలో చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది జస్ట్ డిఫరెన్స్ చూడడానికి. కొంచెం బటర్ వేసుకొని ఆ సూప్ బోన్స్ అన్నీ ఇందులో వేసేసి వాటర్ వేసేసి ఒక 30 మినిట్స్ లాగా బాయిల్ చేస్తే సరిపోతుంది. అది సూప్లా తీసుకోవచ్చు, లేకపోతే స్టూ లాగా మనం స్టోర్ చేసుకొని సూప్స్లోని అయినా వేరే రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మసాలా క్లాసిక్ అని 2 దొరుకుతాయి. క్లాసిక్ అయితే అసలు అదైతే నార్మల్ చికెన్ స్టాక్ చేసుకుంటారు కదా, అలా ఉంటుంది. అస్సలు ఏమి ఉండదు అందులోని స్పైసెస్ కానీ ఏమి. ఈ మసాలా అయితే ఇందులో వాళ్ళు స్పైసెస్ అన్నీ వేస్తారు, మనమేమి వేరేగా వేయక్కర్లేదు. బటర్ కూడా ఆప్షనలే, వేసినా వేయకపోయినా పర్వాలే. జస్ట్ వాటర్తో బాయిల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్ వచ్చి కూడా చాలా మంది ఉంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ సూప్స్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. వాళ్ళకి చాలా బాగుంటుంది. సో జస్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని అంత ఒప్పుకుంటే వేడి సూప్ తీసుకుంటే మనకి గొంతు దగ్గర అన్నీ బాగుంటాయి కదా. అండ్ ఈ లాలీపాప్ కూడా
10 పీస్ మనకి అరౌండ్ 120 రూపీస్ అలా పడుతుందండి. సో లాలీపాప్ లాగా మనకి బయట దొరకవు కదా, అంటే దొరుకుతాయి, వెళ్ళి చెప్పి చేపించుకోవాలి. బట్ ఇలా షేప్ ఉన్నవి బాగుంటాయి, చేసుకోవడం కూడా ఈజీ అని చెప్పి ఇది తెప్పించుకున్నాము. ఈ రేట్ కూడా ఓకే అనిపించింది నాకు, అంత కాస్ట్లీ అనేవి అనిపించలే. ఆ బోన్ సూప్స్ అయితే 80 రూపీస్ అనమాట, ఇది 120 రూపీస్. సో నార్మల్గా రెస్టారెంట్స్లో వాటిలోనే మనం కొంటే అరౌండ్ 5-6 పీసెస్కి వచ్చేస్తే మనకి 200 అలా తీసుకుంటారు కదా. ఇక్కడ మనం ఇంట్లో హ్యాపీగా హైజీనిక్గా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎలాగ బయట నుంచి తీసుకున్నాము అన్నంత భయం లేదు. సో బెటర్ అని చెప్పి ఇలా తెప్పించుకున్నాం. ఇంకా గిమాటో ఏం తెప్పించుకోవట్లేదు. సో ఇది ఫస్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి ఇందులో వేసుకున్నాను. ఉప్పు, వైట్ పెప్పర్స్, బ్లాక్ పెప్పర్, చిల్లీ సాస్ అండ్ స్క్విజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అది నా దగ్గర ఒక బాటిల్ ఉంది, అది ఇందులో వేస్తా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది వేయడం వల్ల. స్క్విజ్వాన్ చట్నీ అనమాట. ఇది కూడా సూపర్ డైలీలోనే తెప్పించుకున్నాను. అసలు బయట ఫుడ్ మిస్ అయ్యి కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఒప్పుకుంటే, బట్ నేనైతే బయట నుంచి తెప్పించేసుకున్నాను. ఇది లేకపోయినా స్కిప్ చేసుకున్నా పర్లే. ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, సోయాబీన్ సాస్, చిల్లీ సాస్, స్క్విజ్వాన్ చట్నీ, కొద్దిగా వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ఎగ్ కూడా వేస్తున్నాను. ఎగ్ వేయడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది, బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోని కార్న్ ఫ్లోర్ ఇంకా కొంచెం మైదా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసా, ఇప్పుడు మైదా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక్క హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ ఉన్నా సరిపోద్ది. అలా ఉంచేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసేస్తే సేమ్ మనకి బయట రెస్టారెంట్లో దొరికిన చికెన్ లాలీపాప్స్ లానే ఉంటాయి. అన్వికి అయితే చాలా చాలా ఇష్టం, నాకు కూడా. వర్షం పడుతున్నప్పుడు మంచిగా తింటే ఎంత బాగుంటుంది కదా. సో అంతే, ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే మన సూప్ ఎలా ఉందో చూద్దాము. సో చూసారు కదా, బాయిల్ అయిపోయింది చక్కగా. ఒక 30 to 40 మినిట్స్ ఉంచుకుంటే మనకి వాటర్ కూడా కొంచెం హాఫ్ అయిపోద్ది. తర్వాత చికెన్ కూడా మంచిగా కుక్ అవుద్ది. తర్వాత ఇది కూడా జస్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు. గొంతు దగ్గర అంతా కూడా చాలా బాగా హాయిగా అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఎంత గాలి వస్తుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను. మాకు ఇక్కడ కిచెన్ నుంచే ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ నుంచి గాలి వస్తుంది. హాల్లో, డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ ఇది ఉంది కదా గార్డెన్ లాంటిది, ఇక్కడ దీని ఎదురుగా ఒక బిల్డింగ్ ఉండడం వల్ల ఇక్కడ అంత గాలి రాదు, వస్తుంది కానీ కిచెన్లో అయితే లైక్ బీచ్లో ఉన్నంత గాలి వస్తుంది. సో అంత చాలా చాలా డిఫరెన్స్ ఆ రూమ్కి ఈ రూమ్కి. బట్ ఇంటి నిండా గాలి రావడం మాత్రం నాకు ఈ ఇంట్లో అన్నిటికన్నా బాగా ఇష్టం. సో అలా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మనం ఆ బ్యాటర్ మంచిగా పట్టిందా లేదా చూసుకొని లాలీపాప్ షేప్లోని ఆయిల్లోని వేసి ఒక్క హాఫ్ సెకండ్ మనం ఇలా పట్టుకుని ఉన్నామంటే కరెక్ట్గా షేప్ వస్తుంది. తర్వాత పడిపోద్ది అది. తర్వాత కుక్ చేసేసుకోవాలి అంతే. సో చూసారు కదా, అది కొంచెం సేపు ఒక 10 to 12 మినిట్స్లోని మనకి కలర్ కూడా చేంజ్ అయ్యి బాగా కుక్ అయింది అన్న విషయం తెలుస్తుంది. తర్వాత ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు ఇంకా నార్మల్గా మనకు తెలిసిపోద్ది కదా కుక్ అయిపోయిందా లేదా అన్న విషయం. తర్వాత తీసి కెచప్తో కానీ నార్మల్ స్క్విజ్వాన్ సాస్తో కానీ మియోనీస్తో కానీ సర్వ్ చేసేసుకోవడమే. సో చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్ కూడా. ఇంకా ఇవన్నీ అలవాటు అయిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది, నార్మల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రెస్టారెంట్స్ నుంచి కన్నా ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది ప్రస్తుతానికి.
ఇంకా మనకి కావాలి అనుకుంటే పక్కన కొంచెం ఆయిల్‌లో ఆనియన్స్ మరి సాసెస్ అన్నీ వేసి సాటే చేసినా ఇంకా ఫుల్ రెస్టారెంట్ స్టైల్‌లో కూడా వస్తది. బట్ అప్పుడు కారం అయిపోద్ది. అన్వి తినదు. అంత కూడా అవసరం లేదని చెప్పి మేమైతే ఇలా సర్వ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వేరే మిగిలినవన్నీ కూడా వేసేసా. సో 10 పీసెస్ మా అందరికి మంచిగా సరిపోతాయి ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా నైట్ కూడా ఇంకేం తినలేకపోయాం. అయిపోయింది మా పని. సో అదనమాట మా సాటర్డే అయితే అస్సలు కెమెరా కూడా ఓపెన్ చేయలేదు. ఫుల్ రెస్ట్ తీసుకున్నాననమాట. సండే అయితే ఇలా జరిగింది. సో బాగుంది కదా చూడ్డానికి కూడా. సో మీకు నచ్చిందా లేదా అనేది రెసిపీ చెప్పండి. సో అంతే ఇంతే మా బ్లాగ్ ఈరోజు. ఎంత పెద్ద వర్షం పడిందంటే లైక్ ఫుల్ వర్షం మొత్తం ఇంట్లోకి కూడా వాటర్ వచ్చినంత తడిసిపోయింది. ఇంకా ఏదో తుఫాన్ వస్తది అంటున్నారు కదా! మనకి తక్కువే ఉంటది కానీ తమిళనాడు ఈ సైడ్ ఎక్కువ అని చెప్పి విన్నాను. సో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండండి. సేఫ్‌గా ఉండండి. ఇప్పుడు ఎలా చూసుకున్నా సరే ఇంట్లో ఉంటేనే మనందరం సేఫ్ అన్నమాట. సో వీలైనంత వరకు ఇంట్లో ఉండండి. కొత్తవి ఏమన్నా తినండి. హ్యాపీగా ఉండండి. అండ్ స్టే సేఫ్ ఎవ్రీవన్. సో అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.